ఆర్టీసీ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణకై ఐక్యంగా ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ పరిరక్షణ కోసం నల్గొండ ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం లైబ్రరీ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ విద్యుత్ బస్సులను ఆర్టీసీకే కేటాయించాలని, విద్యుత్ బస్ కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ ఆర్టీసీలే నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానంలో మార్పు జరగకుండా ఆర్టీసీలు తమ మనుగడ సాగించడం కష్టమని, ఉద్యోగులకు ముప్పు వస్తుందని అన్నారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పు కోసం ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు సమైక్య ఆందోళనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్రెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, వేదిక రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి, ఐత్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ, ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ నల్గొండ డిపో గౌరవాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, సిఐటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి కెఎస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కె శ్యాంసుందర్, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బొంగురాల నరసింహ, ఐత్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, టీఎంఎస్ఆర్యు నల్గొండ బ్రాంచ్ అధ్యక్షుడు స్వామి, ఎల్ఐసి ఏఓవై డివిజన్ కార్యదర్శి నలపరాజు సైదులు, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గుండాల నరేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లకడపాక రాజు, మధ్యాహ్న భోజనం వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోలె సత్యనారాయణ, మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జంజిరాల శ్రీనివాస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింతకాయల సంతోష్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ నాయకులు అద్దంకి నరసింహ, శ్రామిక మహిళా నాయకురాలు సిహెచ్ అనురాధ, మిరియాల శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ బస్సుల్ని ఈ దేశవ్యాప్తంగా అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఆసరా చేసుకొని నీతి ఆయోగ్ ద్వారా ఈ దేశంలో పొల్యూషన్ పెద్ద ఎత్తున ఉన్నది, దీనికి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ బస్సులను తీసుకురావాలి అని చెప్పేసి వాహనాలు తీసుకురావాలని చెప్తున్నారు. దీన్ని ఇంతవరకు అభినందిస్తూ ఉన్నాం. కానీ ఇది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థ రవాణా వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఇందులో కుట్ర ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఢిల్లీ రాష్ట్రం కావచ్చు, ఇటువంటి రాష్ట్రాలలో ఇప్పటికి పెద్ద ఎత్తున విద్యుత్ బస్సులు వచ్చి నడుస్తూ ఉన్నాయి. ఈ బస్సుల వెనకాల ఉన్నటువంటి కథం ఏంటంటే, ఈ బస్సులను వెనకాల ఉన్న ఆస్తుల్ని కాజేయడానికి, కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి, అంబానీ ఆదాని లాంటి వాళ్లకు, టాటా వాళ్ళకు అప్పజెప్పడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పటికే ఆ సంస్థలన్నింటినీ పేరుతో ఆ బస్సులకు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆర్టీసీ అనేది ఈరోజు ఆర్టీసీ కార్పొరేషన్ సంస్థ వాళ్ళ ఆధీనంలో ఉంది. అది వాళ్ళ నుంచి చేజార్చి ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీని ఫలితంగా ఉద్యోగాలకు ఎసరొస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలి, అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా మాట్లాడాలి. వీళ్ళు కూడా సంతకం చేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరటం అనేది దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఈ ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకోవడం కోసం ఈరోజు దీనిని ప్రజా రవాణా వ్యవస్థగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి, దానికి సిద్ధమయ్యే విధంగా కార్పొరేషన్లోనే ఈ సంస్థను ఉంచాలని చెప్పి, ఉద్యోగ భద్రతగా గ్యారంటీ చేయాలని చెప్పేసి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని మరొకసారి గుర్తు చేస్తూ దానిని ఈ సంస్థ పరిరక్షించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మహానగరాల్లో కాలుష్యం పిచ్చరెళ్ళిపోతుంది. దానికి బదులుగా విద్యుత్తు బస్సుల్ని తీసుకురావటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి అనుకూలంగానే వ్యవహరించాలనే పద్ధతిలో పాలక వర్గాలు చెప్తా ఉన్నాయి. కానీ వాస్తవాన్ని పాలక వర్గాలు చెప్తున్న కుట్ర ఇంకొకటి ఉన్నది. ఇది మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయడానికి, ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి, ఆర్టీసీ కార్మికుల్ని మొత్తం కూడా ఇంటికి పంపించే పద్ధతిలో చేస్తున్నది. కాబట్టి ఆర్టీసీని రక్షించడం కానీ, ఆర్టీసీ భూముల్ని రక్షించడం కానీ, లేదా భవిష్యత్తులో ప్రైవేట్ పరం చేయకుండా గవర్నమెంటే నడుపుతామనే హామీ కూడా ఇచ్చే పరిస్థితులు కానీ పాలక వర్గాలు లేవు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా సంఘటితంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది విజ్ఞాన కేంద్రంలో. ముఖ్యంగా ఆర్టీసీ సంస్థను కాపాడాలని, ఇప్పుడున్న ప్రైవేటు బస్సులన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ బస్సుల్ని ఆర్టీసీ ఆధీనంలో నడిపించాలని, ప్రజల సౌకర్యార్థం ఇది ఎప్పటి నుండో
దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి ప్రజల పక్షాన నడిపిస్తున్న ఆర్టీసీని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు దీన్ని అప్పజెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తూ ఆ రకమైన ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ అన్ని ఆస్తులన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకు అమ్మాలని చూస్తుంది. ఇది దుర్మార్గమైన పరిణామం. దీన్ని వ్యతిరేకంగా కార్మిక వర్గం అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎలక్ట్రికల్ బస్సులు రవాణా రంగాన్ని పూర్తిగా ప్రైవేటు ఆధీనంలోకి తీసుకుపోయే కుట్ర జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తూ రవాణా రంగాన్ని మొత్తం ప్రైవేటు వ్యక్తులకు తీసుకుపోయే పరిస్థితి తీసుకొస్తూ ఉంది. మేము సిఐటిగా ఈరోజు రౌండ్ టేబుల్ పెట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుందంటే ఎలక్ట్రికల్ బస్సులు అన్నిటి కూడా ఆర్టీసీలో విలీనం చేసి ఆర్టీసీ ద్వారా నడపాలి. ఈ ప్రైవేటు సంస్థలు మూసివేయాలి. ప్రైవేటు ద్వారా సరైన ప్రాంతాలకు రవాణా ఉండదు, ఉద్యోగాలు ఉండవు, ఇవన్నీ ఇబ్బందులు అయ్యే పరిస్థితుంది. కాబట్టి ఈ ప్రైవేట్ రంగాన్ని ఎత్తివేసి ఆ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ ఆధీనంలో నడపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.